ఆకాశంలో ప్రకృతి ఆవిష్కరించే అద్భుత దృశ్యాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి. ఆగస్టు 12న యూరోప్లోని పలు దేశాల్లో పట్టపగలే ఒక్కసారిగా చీకట్లు అలుముకోనున్నాయి. చంద్రుడు పూర్తిగా సూర్యుడిని కప్పేయడంతో నిమిషానికి పైగా పగలు రాత్రిలా మారనుంది. కోట్లాది మంది ఈ అరుదైన ఖగోళ అద్భుతాన్ని వీక్షించనున్నారు. ఆగస్టు 12న యూరప్ మరో అరుదైన ఖగోళ ఘట్టానికి వేదిక కానుంది. చంద్రుడు భూమి సూర్యుడి మధ్యకు వచ్చి సూర్యుడిని పూర్తిగా కప్పేయడంతో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొద్దిసేపు పట్టపగలే చీకట్లు అలుముకుంటాయి. ఆకాశంలో నక్షత్రాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గడంతో పాటు పక్షులు గూటికి చేరుకోవటం, రాత్రిపూట తిరిగే జంతువులు బయటకు రావటం వంటి అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. యూరప్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా లేదా ప్రసారాల ద్వారా వీక్షించే అవకాశం ఉంది. సంపూర్ణ సూర్యగ్రహణం అమావాస్య రోజునే సంభవిస్తుంది. చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యకు సరిగ్గా ఒకే రేఖలో వచ్చినప్పుడు సూర్యుడి ప్రకాశవంతమైన భాగాన్ని పూర్తిగా కమ్మేస్తాడు. సూర్యుడు చంద్రుడి కంటే దాదాపు 400 రెట్లు పెద్దవాడు. అయితే భూమికి కూడా దాదాపు 400 రెట్లు దూరంలో ఉండటంతో ఆకాశంలో ఇద్దరు దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తారు. ఈ అరుదైన సమతుల్యత వల్లే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేయగలుగుతాడు. ముందుగా పాక్షిక గ్రహణం ప్రారంభమై ఆ తర్వాత సంపూర్ణ గ్రహణ దశలోకి ప్రవేశిస్తుంది. ఈ సంపూర్ణ దశను టోటాలిటీ అని పిలుస్తారు. సంపూర్ణ గ్రహణం కనిపించే ప్రాంతాన్ని పాత్ ఆఫ్ టోటాలిటీ అంటారు. ఇది సాధారణంగా 100 నుంచి 200 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ మార్గంలో ఉన్న ప్రాంతాల్లోనే సూర్యుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు. మిగతా ప్రాంతాల్లో మాత్రం పాక్షిక గ్రహణమే కనిపిస్తుంది. సంపూర్ణ దశలో సూర్యుడి చుట్టూ ఉండే వెలుగుల వలయం సోలార్ కరోనా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా సూర్యుడి ప్రకాశం కారణంగా కనిపించని ఈ కరోనా గ్రహణ సమయంలో మాత్రమే మన కంటికి ప్రత్యక్షమవుతుంది. ఇది సూర్యుడి బాహ్య వాతావరణం కావడంతో దీనిపై శాస్త్రవేత్తలు ప్రత్యేక పరిశోధనలు నిర్వహిస్తుంటారు. సంపూర్ణ సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలకు అత్యంత విలువైన పరిశోధన అవకాశం. సూర్యుడి కరోనా ఎందుకు ఉపరితలం కంటే 100 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది వంటి అంశాలపై ఈ సమయంలో అధ్యయనం చేస్తారు. అయితే ఈ అద్భుతాన్ని వీక్షించే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రత్యక్షంగా ధృవీకరించిన ఎక్లిప్స్ గ్లాసెస్ లేకుండా సూర్యుడిని నేరుగా చూడకూడదు. అలా చేస్తే కళ్లకు శాశ్వత నష్టం కలిగే ప్రమాదం ఉంది. జాగ్రత్తలతోనే ఈ ప్రక్రియను చూడాలని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.